దేవుని నామానికి మహిమ కలుగును గాక. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ గాస్పెల్. దేవునికి మహాకృపను బట్టి దేవుని స్తుతించడానికి, దేవుని నామాన్ని ఘనపరచడానికి మరి వాయిస్ ఆఫ్ గాస్పెల్ పేజ్ని దేవుడు ఎంతగానో వాడుకుంటున్నాడు ప్రేమైన వారులారా. కనుక ఈరోజు కూడా దేవుడు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి దేవుని నిండు వందనం తెలియజేస్తూ ఆయన మన కొరకు సిద్ధపరిచిన మాటలు, దేవుడు నాకు ఇచ్చిన మాటలు మనం ధ్యానం చేద్దాము. దేవుని యొక్క మాటలు మన హృదయంలో భద్రం చేసుకుందాం, ఆ ప్రకారంగా జీవిద్దాం. ఒకవేళ వాక్యానుసారంగా మనం జీవించే క్రమంలో ఏమైనా లోటుపాట్లు ఉన్నప్పుడు ఈ వాక్యం ద్వారా మనం సరి చేసుకుందాం, ఒకరినొకరం బలపరుచుకుందాం. దేని యొక్క వాక్యం చేత మనము ఆదరింపబడదాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళదాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం గల మా కన్న తండ్రి, దయగల దేవ, నీ ఉన్నతమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి అనలేని వందనాలు, కోట్లాది స్థుతులు స్తోత్రములు కన్న తండ్రి. మరొక తరుణాన్ని మీరు మాకు అనుగ్రహించి కొద్ది నిమిషం నాయన నీ మాటలు ధ్యానం చేయబోచుండగా చెబుతున్న నాకు నీ పరిశుద్ధాత్మ సహాయమును దయచేయండి. అలాగే వింటున్న బిడ్డలకు వినగల చెవిని, గ్రహించగల మనసును అనుగ్రహించండి. విన్న వాక్యము దుష్టుడు ఎత్తుకుపోకుండా మా హృదయంలో భద్రపరిచి నీరు కట్టి ఫలింపును దయచేయమని కోరుచు యేసు క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మనలో అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమె. మంచిది ప్రియమైన వారులారా, దేవుని యొక్క వాక్యములోకి మనం వెళ్ళి గమనించినట్లయితే, దేవుడు ఆత్మీయ జీవితంలో మనమందరము కూడా చక్కగా ఉన్నతంగా జీవించాలని, యెహోవాను దేవుడుగా కలిగిన జనులు ధన్యులని అనిపించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల విషయంలో, అలాగే ఈరోజు క్రైస్తవులుగా ఉన్న దేవుని పిల్లలమైన మన విషయంలో కూడా మన ద్వారా ఈ సమాజంలో దేవుని యొక్క మహిమను మనము ఇవ్వడానికి, దేవునికి మహిమ తేవడానికి మనవంతుగా మనం ప్రయత్నం చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ రీతిలో భాగంగా మనం ఎలా జీవించాలి, ఎలా ఎదగాలి అని మనకు దేవుడు తెలియజేస్తూ ప్రారంభంలో కీర్తనలు కూడా మనం చూసినట్లయితే ఏమనుంటుంది, ఎలాగో మనం దీవింపబడతాం, ఎలాగో హెచ్చింపబడతాం, దేవుని నామానికి మహిమకరంగా ఎలాగో జీవిస్తాము అంటే, అబ్రహాము ఆనాడు అన్ని విషయంలో ఎదిగినట్టుగా, అన్ని విషయంలో సఫలుడుగా ఉన్నట్టుగా, అన్ని విషయంలో అభివృద్ధి పొందినవాడిగా ఉన్నట్టుగా ఈరోజు ఆత్మీయ జీవితంలో మనం కూడా అన్ని విషయంలో అభివృద్ధి పొందిన వారంగా చక్కగా మనము ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలని కీర్తన గ్రంథంలో మనం చూస్తున్నాం. గమనించినట్లయితే ఇక్కడ చూడండి ప్రియమైన వారులారా, మనం ఎలాగూ జీవించాలి అనేది ఈ కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం. ఎలా? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రం ముందు ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఎప్పుడైతే దేవుని యొక్క మాటల ప్రకారంగా మనం జీవిస్తుంటామో, ఆయన మాటలకు లోబడి మనము దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటామో, ఆ ప్రయత్నంలో మనం జీవితం ఎలాగో సఫలమవుతుందంటే, అతడు నీటి కాలంలో ఎవరైనా నాటబడినది అంటే నీరు సమృద్ధిగా ఉన్నప్పుడు చెట్లు బాగా ఫలిస్తూ ఉంటాయి, అభివృద్ధి పొందుతూ ఉంటాయి, చక్కగా ఎదుగుతూ ఉంటాయి. అలాగే మనకు ఆత్మీయ జీవితంలో కూడా వాక్యాహారం బాగా ఉన్నప్పుడు, ఆ వాక్యాన్ని మనం భుజిస్తున్నప్పుడు, వాక్యానికి దగ్గరగా ఉన్నప్పుడు, వాక్యంలో మమేకమవుతూ వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? ఒక చెట్టు ఎలాగైతే నీటి ఓరం నాటబడినప్పుడు అది ఎలాగ చక్కగా ఎదుగుతూ ఉందో, ఆత్మీయ జీవితం కూడా దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం కానీ, ధర్మశాస్త్రం ప్రకారంగా మనము వాటి ఎందు ఆనందించడం కానీ మనం చూసినట్లయితే, అతడు నీటి కాలంలో ఎవరైనా నాటబడినదే ఆకువాడక తన కాలంలో ఫలమించు చెట్టు వలె ఉంటుంది. సో కనుక మన ఆత్మీయ జీవితంలో దేవుడు చెప్పిన ప్రకారంగా మనం జీవిస్తున్నప్పుడు, మనకు దేవుడు ఈ లోకంలో ఏ పని అయితే అప్పగించాడో, ఎప్పటి వరకైతే ఈ లోకంలో మనకు ఆయుష్కాలాన్ని అనుగ్రహించి ఉన్నాడో, అప్పటి వరకు కూడా నమ్మకంగా, యథార్థవంతులుగా, ఆయనకి ఇష్టలుగా మనం జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. సో ఈ క్రమంలో భాగంగా గతంలో కూడా మనం ఎన్నో సంగతులు, ఎన్నో మాటలు మనం ధ్యానం చేసాం. ఆత్మీయ జీవితంలో ఎక్కడి నుంచి ప్రయాణమైనటువంటి మన ప్రయాణం జ్ఞాపకం ఉందా? ఎరుకో నుంచి ప్రయాణమైనటువంటి మన ప్రారంభ జీవితము యెరూషలేముకి మనం వెళ్ళాలని గతంలో మనం ధ్యానం చేసాం. ఎరుకో శపితమైన దానికి, నాశనమైన దానికి, లోతైన పాపపు జీవితానికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది. ఆ లోతైన స్థలములో నుంచి ఆత్మీయ జీవితంలో ఎత్తైన స్థలములకు మనం వెళ్ళాలి. ఆ ఎత్తైన స్థలమే యెరూషలేము, దేవుని ఆలయము, దేవుని సన్నిధి. ఆ దేవుని సన్నిధి దగ్గరికి మనం వెళ్ళడానికి, ఈ యెరూషలేములోనికి మనం వెళ్ళడానికి, ఎరుకో నుంచి ఆనాడు గుడ్డివాడు ఎలాగైతే యేసుక్రీస్తు వారి యొక్క దయ చొప్పున, కృప చొప్పున స్వస్థత పొందుకొని కళ్ళు తెరవబడిన వాడిగా ఉండి ఆ కన్నులతో చక్కగా యేసుక్రీస్తు వారిని వెంబడించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడికి వెంబడిస్తున్నాడు అంటే యెరూషలేముకు వెళ్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ క్రమంలో భాగంగా మనం కూడా ఆత్మీయ జీవితంలో అపరాధముల చేత, పాపం చేత చచ్చిపోయిన వారుగా ఉన్న మనల్ని దేవుడు బ్రతికించి, రక్షించి, క్షమించి, తన రక్తముతో మనల్ని కడిగి శుభ్రం చేసి మనల్ని యెరూషలేముకు, పరమకానానికి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఈ ప్రయాణంలో భాగంగా ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో పరిస్థితులు మన జీవితంలో వస్తూ ఉంటాయి.
అవన్నీ కూడా చాలా చక్కని అనుభవాలు దేవుడు తీసుకుని వస్తూ ఉన్నాడు. మరి ఇశ్రాయేల్ ప్రజలు ఎలాగైతే 40 సంవత్సరాల వారి అరణ్య ప్రయాణంలో ఎన్నో అనుభవాలు గుండా వారు వెళ్ళారు, అలాగే క్రైస్తవ జీవితంలో కూడా సాదాసీదాగా సాగిపోవడానికి వీలు లేదు ప్రేమైన వారిలో. ఎంతో ఎంతో విలువైనటువంటి ఆయన కాలము, విలువైన సమయము కదా. ఈ లోకంలో దేన్నైనా మనం కొనగలము అని అనుకోవచ్చేమో కానీ కొనగలవచ్చేమో కానీ కాలాన్ని మనం కొనలేము ప్రేమైన వారు. అలా ఎంత వెలపెట్టినా కూడా కొనలేని కాలాన్ని మరి మనం తిరిగి తీసుకురాలేము. కాబట్టి ఆ విలువైన కాలంలో ఎలా జీవించాలి అంటే ఆ విలువైన కాలాన్ని ఉపయోగించుకుంటూ విలువైన వారంగా, ఆయనకి ఇష్టలైన వారంగా దేవుని కొరకు మనం జీవించాలి. గమనించండి, మన ఆత్మీయ జీవితము ఎప్పుడు కూడా, ప్రాముఖ్యంగా క్రైస్తవ జీవితము ఎప్పుడు కూడా సాదాసీదాగా సాగిపోవడానికి వీలు లేదు. ప్రత్యేకమైన అనుభవాలు, అనుభూతులు, దేవుడు మన జీవితాలు చేసిన కార్యాలు, ఆయన మన ఎడల కలిగిన ప్రణాళికలు, అవన్నీ కూడా అంటే మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు వారు మన జీవితంలో చేసిన కార్యాల గురించి మనము చెప్పుకుంటా వెళ్ళిన కదా. ఏమంటాడు యోహాను గారు? ఆయన కార్యాలు చెప్పడానికి ఎన్నో ఉన్నాయి. ఒకవేళ అందరి జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలు అంటే ఆనాడు కేవలము యేసుక్రీస్తు వారు శరీరధారి ఉన్న దినముల్లో ఆయన చేసిన కార్యాలు రాసుకోవడానికి వెళ్ళినప్పుడే ఎన్నో కార్యాలు చేశారంట ప్రేమైన వాళ్ళు కదా. యోహాను సువార్త 21 చివరిలో ఏముంటుంది? యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతిదాన్ని వివరించి వ్రాసిన ఎడల. అంటే అప్పుడే ఆయన అన్ని కార్యాలు చేశారంటే ఇప్పుడు మన జీవితంలో ఎన్ని కార్యాలు చేస్తున్నాడో మీరు గమనించండి. సో మన జీవితం ఎప్పుడు కూడా సోమవారం నుంచి ఆదివారం దాకా, జనవరి నుంచి డిసెంబర్ దాకా, మనం పుట్టిన మొదలుకొని గిట్టేంత వరకు కూడా సాదాసీదాగా సాగిపోవడానికి వీలు లేదు. ఎవరినైనా బ్రదర్ ఎలా ఉన్నారు, లైఫ్ ఎలా నడుస్తుందంటే ఏదో గోయింగ్ ఆన్ బ్రదర్, నడుస్తుంది, క్యాజువల్గా ఉంది, బోర్ కొడుతూ ఉంది అని చెప్తూ ఉంటారు. కానీ మన జీవితంలో అలా సాదాసీదాగా వెళ్ళడానికి వీలు లేదు. అనేకమైన అనుభవాలకు ఉండగా, అనుభూతులకు ఉండగా మనం వెళ్ళాలి. దేవుడు ఎన్నో రీతిలుగా మనతో మాట్లాడడానికి ఎన్నో అనుభవాలు మనకిస్తూ సత్యం ఎరిగిన మనము, సత్యంలోనికి వచ్చిన మనము సర్వసత్యం మనం నడిపింపబడుతూ ఉండాలి. ఈ క్రమంలో భాగంగా దేవుడు అనేకమైన స్థలాలకి, అనేకమైన ప్రాంతాల గుండగా తీసుకుని వెళ్తూ ఉంటాడు. అనేకమైన పరిస్థితుల గుండా కూడా మనం తీసుకుని వెళ్తూ ఉన్నాడు. ఎలాగైతే 3-4 రోజుల్లో ప్రయాణమయ్యి ముగిసిపోయి ఆ కానాను దేశ ప్రయాణాన్ని దేవుడు ఇశ్రాయేలు ప్రజలను 40 ఏళ్ళు వారిని అరణ్య మార్గం గుండా నడిపించాడు. అనేకమైన అనుభూతుల ద్వారా తీసుకుని వచ్చారు ప్రేమను. అందుకే వారు మర్చిపోక ఎన్నో మార్లు అరణ్య ప్రయాణం గురించి, మరి ఎన్నో మార్లు భక్తులు వారి జీవితంలో దేవుడు వారిని ఎలా కాపాడాడో వారి పితరులందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. మరి పస్కా బలి పండుగనుగా వారు నిర్వహిస్తూ ఉంటారు ప్రేమైన. గుడారాల పండుగలు వారు నిర్వహిస్తూ ఉంటారు. సో యూదులు వారి జీవితంలో ఆ అరణ్య మార్గంలో ఎన్నో అనుభవాల గుండగా వారు వచ్చారు. అలాగే క్రైస్తవ జీవితంలో కూడా దేవుడు అనేకమైన అనుభవాలు, అనేకమైనటువంటి పరిస్థితులు గుండా దేవుడు మనం తీసుకుని వెళ్తున్నప్పుడు అవన్నీ కూడా ఒక మైల్ స్టోన్స్గా మన జీవితంలో ఉండిపోవాలి. 1 కిలోమీటర్ దూరం మనం ప్రయాణం చేసిన తర్వాత ఎలాగైతే ఒక స్టోన్ మనకు చూసి 1 కిలోమీటర్ డిస్టెన్స్ మనము కంప్లీట్ చేసి మరి నెక్స్ట్ ఇక మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ ఎన్ని కిలోమీటర్లు ఉందో ఎలాగైతే ఆ యొక్క మైలురాయి మీద మనం చూస్తున్నామో, ఆత్మీయ జీవితంలో కూడా మైల్ స్టోన్స్ మన జీవితంలో ఉండాలి. ఎప్పుడు కూడా సాదాసీదాగా సాగిపోవడానికి, అలా జరిగిపోవడానికి కాదు దేవుడు మనకు ఇంత విలువైన కాలాన్ని మనకు అనుగ్రహించింది. మరి ఆయన మన జీవితంలో నిజంగా ఈరోజు ప్రభు మన జీవితంలో ఏమైనా కార్యాలు చేశాడని అడిగితే గంటల కొద్దీ మనం చెప్పగలం, ఎన్నో సాక్ష్యాలు మనం ఇవ్వగలం ప్రియమైన వాళ్ళ. సో అలాంటి జీవితం మనకి ఇంకా లేదు అంటే దేవుడు నడిపించే మార్గం గుండా మనం వెళ్ళట్లేదు కాబట్టి అలాంటి స్థితిలో మనం లేని వారంగా ఉన్నాం. కాబట్టి దేవుడు అనేక రీతిలుగా భక్తులను వారి జీవితాల్లో అనేకమైన పరిస్థితులు గుండా వారు తీసుకుని వెళ్తూ ఉన్నాడు. వాటిని గుర్తు చేస్తున్నప్పుడు, వాటిని గమనిస్తున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, యుగాంతమందున మీకు అనగా మరి యేసుక్రీస్తు వారు తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత, చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత అపోస్తుల ద్వారా మరి పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణతో మరి 66 పుస్తకాల మొత్తం కూడా పూర్తిగా ముగించి, కొత్త నిబంధన మత్తయి మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు రాయించి ముగించిన తర్వాత మరి దేవుడు మరి ఆనాడు అపోస్తులను ఎలాగ నడిపించి ఉన్నాడు, ఈరోజు మనల్ని కూడా అలాగ నడిపిస్తూ ఉన్నాడు. ఈ నడిపించే క్రమంలో అంటున్నాడు, మీ యుగాంతముందన మీకు బోధ కలగడానికి, బుద్ధి కలగడానికి, చక్కగా ఆత్మీయ జీవితంలో ఎదగడానికి పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో మాటలు, ఎన్నో సందర్భాలు, ఎందరో వ్యక్తుల జీవితాలు మనకు రాయించి ఉన్నారు. అపోస్తుల కార్యంలో మీరు కనుక పౌలు గారి ప్రయాణాన్ని మీరు కనుక జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే మొదటి 2-3 ప్రయాణాలు ఆయన చేస్తారని చరిత్రకారులు ఆయన ప్రయాణం చేసిన మజిలీని గురించి వారు విభజించి ఆయన 3 ప్రయాణాలు చేశారని చెప్తూ ఉంటారు.
అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి ఆ యొక్క గెన్నేసరు తీరం నుంచి, లేకపోతే గలిలయ ప్రాంతం నుంచి, లేకపోతే ఆ బెత్లెహేము నజరేతు ప్రాంతం నుంచి యెరూషలేముకు అనేక మార్లు సమరయ గుండగా వెళ్ళిన మార్గం కావచ్చు, యెరికో గుండా వెళ్ళిన మార్గాలు కావచ్చు, అనేకమైన మార్గాల గుండా మరి వారి ప్రణాళిక చొప్పున వారు వెళుతూ ఉన్నారు. అలాగే మన జీవితంలో కూడా దేవుడు అనేకమైన మార్గాల గుండగా, అనేకమైన పరిస్థితుల గుండా తీసుకుని వెళుతున్నప్పుడు ఆ ప్రాంతాల్లో, ఆ సమయాల్లో, ఆయా కాలాల్లో మనకి ఏమైతే దేవుడు చెప్పాలనుకున్నాడో, ఏమైతే మనం నేర్చుకోవాలనుకున్నావో ఆయన నేర్చుకున్నట్లయితే సక్సెస్ఫుల్గా మనం రాణించగలుగుతాం ఆత్మీయ జీవితంలో, ప్రేమైన వాళ్ళ కదా. మీరు గమనించండి, ఒకనాడు ఏలియా మరి యెహోవా పక్షంగా ఒక్కడే ప్రవక్తగా, దైవజనుడిగా నిలబడినప్పుడు ఇశ్రాయేల్ దేవుడి అయిన యెహోవా దేవుని ప్రవక్తలందరినీ కూడా యెజెబెలు చంపిస్తున్నప్పుడు అహాబు రాజు మరి పర్యవేక్షణలో మరి యెహోవా యొక్క ప్రజలను అందరినీ కూడా మరి అవమానకరంగా చేసినటువంటి పరిస్థితుల్లో ఏలియా ఒక్కడే నిలబడినప్పుడు, ఆ నిలబడి యెజెబెలుతో మరి పోరాడినప్పుడు దేవుడు ప్రార్థన చేసి ఏలియా విషయంలో ఒక మాట చెప్తాడు. ఏమి రాజుల గ్రంథంలో మొదటి గ్రంథంలో మీరు చూసినట్లయితే, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి ఏలియా అని చెప్పాడు దేవుడు. వెంటనే ప్రార్థన చేస్తే సుమారుగా 3.5 సంవత్సరాలకు పైగా వర్షం కురవలేదు, ప్రేమైన వాళ్ళ. ఇది ఎరిగినటువంటి అహాబు రాజు కానీ ఓకే క్షమించాలి, పవర్ పోయింది. సో రాజుల మొదటి గ్రంథంలోకి మనం వెళ్ళి గమనించినట్లయితే 17వ అధ్యాయంలో ఏముంటుంది? అంతటి గిలాదు కాపురస్తుల సంబంధికు తిష్బీయుడైన ఏలియా అహాబునద్దుకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారం కాక ఈ సంవత్సరంలో మంచైన వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవాకు అతని ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపు పోయి యోర్దాను ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండము అంటున్నాడు. సో అప్పటికే చాలా బలహీనుడిగా ఉన్నాడు. అంటున్నాడు, అయ్యా నేను ఒక్కడనే మిగిలిపోయాను, అందరూ కూడా అంటున్నప్పుడు దేవుడు అంటే చాలా బలహీనమైపోతున్నాడు. ఒక్కడిగా ఉన్నాను, ఇంకా అందరూ కూడా హతమైపోయారు, నేను ఒక్కడనే అంటున్నాడు. అక్కడ యెజెబెల్ ఏమో ఏలియా విషయంలో శపథం చేస్తుంది. ఏమనంటే, యెహోవా జీవంతోడు రేపటి ఈ లోపల నేను చంపేసి ఇచ్చేస్తానని చెప్పేసి ఏలియా విషయంలో శపథం చేసినప్పుడు ఈ మాట విన్నటువంటి ఏలియా భయక్రాంతుడై భయపడుతున్నప్పుడు, అంటే భక్తి జీవితంలో బలహీనమైనప్పుడు దేవుడు వెంటనే ఏలియాని ఏమంటాడంటే, నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి కెరీతు వాగు దగ్గర వెళ్ళి దాగి ఉండవు అంటాడు. అంటే ఆ కెరీతు అనే మాటకు అర్థము కట్టింగ్ అని వస్తుంది. అంటే కట్ చేయబడినటువంటి, వేరు చేయబడినటువంటి, తీసివేయబడినటువంటి అని అర్థం. భక్తి జీవితంలో మనకు ఒక బలహీనత, ఒక బాధ, ఇబ్బంది ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో ఎక్కువగా కనిపెట్టబడినప్పుడు మన జీవితంలో ఉన్నటువంటి మన ఆత్మీయ జీవితానికి ఆటంకంగా ఉన్నాయని కూడా దేవుడు తీసివేస్తూ ఉంటాడు. అందుకే ఎక్కువగా సన్నిధి ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, ఏకాంత ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మరలా మనం నూతనమైన శక్తిని, బలాన్ని పొందుకుంటూ ఉంటాం, ప్రియమైన వాళ్ళ. సో అలాగే ఏలియా కూడా మరి బలమైన శక్తివంతమైన వాడిగా కావడానికి కొరకు మరి ఆ యొక్క అహాబు రాజు దగ్గర నుంచి బయలుదేరి వచ్చినటువంటి ఏలియా కెరీతు వాగు దగ్గర ఉంటూ ఆ కెరీతు వాగు నీరు తాగుతూ కాకోలం చేత పోషింపబడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు కనుసైగల్లో కొంతకాలము దేవునిలో కొనసాగుతున్నప్పుడు, అంటే నువ్వు ఏదైనా ఒక పని చేయడానికి నీకు ధైర్యం లేనప్పుడు, ధైర్యం సరిపోయినప్పుడు, మరి ఆందోళన చెందుతున్నప్పుడు వెంటనే మనం ఏం చేయాలంటే ఈ కెరీతు వాగు దగ్గరకు వెళ్ళినట్టుగా ఏలియా వెళ్ళి బలం పొందుకున్నట్టుగా నేను కూడా దేవుడు చూపించిన స్థలంలో ఏకాంత ప్రార్థనలు కానీ, దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడపడం కానీ అలా చేస్తూ ఉండాలి. అలా చేస్తున్నప్పుడు ఏం జరిగింది అంటే, మరలా 18వ అధ్యాయంకి వచ్చేసరికి ఏముంటుంది? అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరం ముందు యెహోవాకు, అంటే ఆల్మోస్ట్ 3 years తను మళ్ళా బలం పొందుకోవడానికి, శక్తి పొందుకోవడానికి, బలమైన సాహసోపేతమైన కార్యాలు దేవుని పక్షంగా చేయడానికి సిద్ధపాటు కలిగి ఉన్నాడు ఈ కెరీతు వాగు దగ్గర. ఆ తర్వాత సారేపతు విధవరాల ఇంటిలో కూడా ఆయన కొంతకాలం గడిపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో దేవుని సన్నిధిలో ఎక్కువగా మనం గడుపుతున్నప్పుడు, దేవుని ఆలయంలో మనం దేవుని పిల్లలతో సహవాసంలో, రొట్టె విరుచుటందు, ప్రార్థన యందు ఎడతెగగా ఉన్నప్పుడు మనం ఒక శక్తివంతమైన, బలవంతమైనటువంటి ఆత్మను పొందుకొని కదా, పరిశుద్ధాత్మను నీ మీదకు వచ్చినప్పుడు నీవు శక్తి నుండి, బలం నుండి, మరి ఆనాడు మరియ విషయంలో మరి గాబ్రియేలు దూత చెప్తా ఉంది కదా ప్రేమ. అలాగే మనం కూడా శక్తిని, బలాన్ని పొందుకొని నిజంగా ఆనాడు మరలా అహాబు దగ్గరికి వెళ్ళి, ఇదిగో 3 సంవత్సరాలకు పైగా వర్షం కురవలేదు కదా, ఇదిగో మరలా నేను ప్రార్థన చేస్తున్నాను, వర్షం వస్తుందని చెప్తున్నప్పుడు నిజంగా అహాబు రథం మీద వెళ్తా ఉంటే అహాబు కంటే ముందుగా పరిగెత్తిన వాడిగా ఉంటాడు ఏలియా, ప్రేమైన వాళ్ళరా కదా.
మరి 18వ అధ్యాయంలో మీరు చదువుకుంటూ వెళ్ళిపోయినట్లయితే చాలా అందరికంటే ముందుగా ఆయన ముందుగా వెళ్ళిపోయి నిలబడిన వాడిగా ఆయన చేసిన ప్రార్థనకి కదా, ఏలియా మనలాంటి స్వభావం కలిగిన మనుషుడే. కానీ 3 సంవత్సరంలో ఆయన ప్రార్థన చేయగా వర్షం కురవలేదు. అలాగే ఆయన మరలా ప్రార్థన చేయగా వర్షం కురిసింది. ప్రియమైన వాళ్ళ అంటే మన జీవితంలో చేయలేనివి, మన వల్ల కాదు అనుకున్న పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని దేవుని సన్నిధిలో కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి ప్రవక్త ఎలాగైతే బలం పొందుకున్నాడో మనం కూడా అలాంటి బలాన్ని పొందుకోవడానికి మనం అలాంటి వాగు అనేటువంటి సందర్భాల గుండగా మనం వెళ్ళాలి. అయితే ఈరోజు దేవుని యొక్క వాక్యము కిద్రోను వాగు. సో కిద్రోను వాగు అనే ఒక స్థలం గుండా, అలాంటి అనుభవాల గుండా కూడా మన ఆత్మీయ జీవితంలో వెళుతూ ఉండాలి. వెళుతున్నప్పుడు ఎన్నో వినూత్నమైనటువంటి దేవుని యొక్క చిత్తము, ఉద్దేశాలు మనం గ్రహించుకోవచ్చు ప్రేమైన వాళ్ళరా. సో బైబిల్ గ్రంథంలో కూడా ఇశ్రాయేలు ప్రజలకు ఈ కెరీతు వాగు దగ్గర మంచి రిలేషన్ ఉంటుంది. ఈ కెరీతు వాగు దగ్గర కొన్ని సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఉడంగిస్తున్నాడు. ప్రత్యేకమైన సందర్భాలు మనం చూసినట్లయితే కెరీతు వాగు దగ్గర వారు ఎటువంటి అనుభవాలు ఇశ్రాయేలు ప్రజలు కలిగి ఉన్నారు మనం చూసినట్లయితే చూడండి ప్రియమైన వాళ్ళరా. రాజుల మొదటి గ్రంథానికి మనం వెళ్ళి గమనించినట్లయితే 15వ అధ్యాయము మనం గమనిస్తున్నాము. 15వ అధ్యాయము రాజుల మొదటి గ్రంథము 12 నుంచి 13 వచనాలు మనం చూద్దాం. 15వ అధ్యాయంలోకి వెళ్ళి మనం చూసినట్లయితే ఇక్కడ ఆస ఏం చేస్తున్నాడో మనం గమనించినట్లయితే దేవునికి అవిధేయతతో ఉన్నటువంటి ప్రతిదీ కూడా, దేవునికి అయిష్టమైనది, దేవునికి ఇష్టం లేనివన్నీ కూడా తన రాజ్యంలో ఇశ్రాయేల్ దేశంలో ఉన్న అన్ని కూడా బయటకు వెళ్ళగొట్టేవాడుగా ఉన్నాడు ప్రియమైన వాళ్ళ. చూడండి 11 నుంచి కూడా మనం చూసినట్లయితే ఆసా తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకున్నాడు. అంటే కెరీతు వాగు దగ్గరికి వెళ్ళే సందర్భాలు ఇశ్రాయేల్ జీవితంలో ఒక సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఏంటి సందర్భం అంటే ఆసా తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకొని పురుషగాములను దేశంలో నుండి వెళ్ళగొట్టి తన పితరులు చేయించిన విగ్రహములన్నింటినీ కూడా పడగొట్టెను. మరియు తన అవ్వయైన మయక అసహ్యమైన ఒక దాన్ని చేయించి దేవతా స్తంభమును ఒకటి నిలుపగా ఆస ఆ విగ్రహంను చిన్న భిన్నములుగా కొట్టించి కిద్రోను ఓరన దాన్ని కాల్చివేసి ఆమె పట్టపు దేవి కాకుండా ఆమెను తొలగించిన ప్రియమైన వాళ్ళ. కిద్రోను యొక్క ఓరన ఆ యొక్క ఏమంటారంటే కిద్రోను వాగు ఓరన ఇక్కడ ఏం చేస్తుందంటే దేవునికి అవిధేయతతో ఉన్నటువంటి, దేవునికి ఇష్టం లేని కార్యాలు. అంటే ఈరోజు మనం కూడా ధనం అనే విగ్రహాన్ని మన జీవితంలో పెట్టుకుంటూ ఉంటాం. అంటే దేవుడి కంటే ధనానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉంటాం. సో దేవుడు కాకుండా మన జీవితంలో దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినా కూడా అది విగ్రహంకు సాదృశ్యం. సో అలాంటి విగ్రహాలు మన జీవితంలో ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవుడు జ్ఞాపకం తీసుకొచ్చినప్పుడు వెంటనే వాటిని ఏం చేయాలంటే ఈ కెరీతు వాగు దగ్గర ఉన్నటువంటి స్థితిలోకి మనం వెళ్ళి ఆ యొక్క వాగు దగ్గర వారు ఎలాగైతే పగలగొట్టి పడగొట్టి చిన్నాభిన్నము చేసి అలాగే గమనించినట్లయితే వాటిని కాల్ చేసినట్టుగా మన ఆత్మీయ జీవితంలో పాప జీవితాన్ని కూడా, పాప ఆలోచనలు, దేవునికి అయుద్ధంగా, దేవునికి వ్యతిరేకంగా, దేవుని కంటే ఎక్కువగా ఆరాధించి పూజించేట్టుగా ఉన్నటువంటి ఆలోచనలు, తలంపులన్నింటినీ కూడా ఈ కిద్రోను వాగు దగ్గరికి వెళ్ళి మనం వాటిని కాల్చేసే అనుభవాలకి మనం ఉండాలి ప్రియమైన వారులారా. మరొక సందర్భాన్ని కూడా మనం చూసినట్లయితే ఇదే రాజుల గ్రంథం, 2వ రాజుల గ్రంథంలో కూడా మనం గమనించవచ్చు. 23వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ కూడా యోషియా అనే ఒక యూదయ రాజు కూడా వారి జీవితంలో యెహోవా దేవునికి వ్యతిరేకంగా భక్తి జీవితంలో వారి కుటుంబాలకు, ఇశ్రాయేలు ప్రజలకు ఆటంకంగా ఉన్నవన్నీ కూడా ఈ కిద్రోను వాగు దగ్గర కాల్చివేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే మన జీవితంలో కూడా అవన్నీ తీసేసే వారంగా, మన జీవితంలో దేవునికి ఇష్టమైనవన్నీ కూడా ఉండకూడదని దేవుడు చెప్పినప్పుడు వాటిని తీసివేసి మనం ముందుకు వెళ్ళే వారంగా ఉండాలి. అలా తీసివేసి ముందుకు వెళుతున్నాము అంటే మనం కిద్రోను వాగు దగ్గరికి వెళ్తున్న అనుభవాలు మన జీవితంలో ఉన్నాయనే సంగతి మర్చిపోకూడదు. ఎందుకంటే ద్వితీయోపదేశ కాండంలోకి మనం వెళ్ళి గమనించినట్లయితే, దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే 8వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు ఏమంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చే భూభాగం ఎలాంటిదో ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. ఏంటట? ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 7వ వచనం ఏముంటుంది? నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలోనికి ప్రవేశపెడుతున్నాడు. చూడండి, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఎలాగైతే పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి, మంచి దేశంలోకి ప్రయాణం చేయించి నడిపించి ఉన్నాడో, మనం కూడా సంఘము, దేవుని సన్నిధి, సహవాసం అనే మంచి సమయంలోనికి, మంచి స్థలంలోనికి, మంచి కాలంలోనికి దేవుడు మనం ప్రవేశింపచేసినాడు. సో ప్రవేశింపచేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ఎలాగైతే మంచి దేశంలోనికి వారిని ప్రవేశింపచేశాడు, ఆ దేశంలో ఏమేమి ఉన్నాయంట చూడండి.
నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను, లోయలలో నుండి, కొండలలో నుండి పారు ఊటలను, అగాధ జలములు గల దేశము. అంటే క్రైస్తవ జీవితము సాదాసీదేగా సాగిపోవడానికి వీలు లేదు. అవి కొండలతోనూ, లోయలతోనూ, నీటి వాగులలో అనే అనుభవాలు మన జీవితంలో ఉండాలి. మరి వారికి ఇచ్చిన భూభాగంలో ఎలాంటి అనుభవాలు, ఎలాంటి ప్రత్యేకతలు ఇశ్రాయేలు ప్రజలకు ఉన్నాయో మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు మనకిచ్చి, అంటే ప్రభువుని ఎరగక ముందు మన జీవితము, ప్రభువుని ఎరిగిన తర్వాత మన జీవితం, బాప్తిజం పొందక ముందు మన జీవితము, బాప్తిజం పొందిన తర్వాత మన జీవితంలో అంటాడు కదా, ఇదిగో క్రీస్తులో సమస్తము కూడా నూతనమైనవి, పాతవి గతించును అంటాడు ప్రియమైన వాళ్ళ. సో కొత్త తలంపులు, కొత్త ఆలోచనలు, కొత్త స్వరూపము, కొత్త మనసు మనకు ఈ యొక్క బాప్తిజం ద్వారా మరి క్రీస్తులోనికి మనం వచ్చినప్పుడు, నూతనమైన జీవితాలు మనం ప్రారంభిస్తున్నప్పుడు, నూతనమైన అనుభవాలు గుండా దేవుడు తీసుకుని వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. కెరీతు వాగు లాంటి అనుభవాలు, కిద్రోను వాగు లాంటి అనుభవాలు మన జీవితంలో ఉండాలి. ఎందుకంటే ఇశ్రాయేల్ జీవితంలో కూడా ఏమున్నాయంట, అది ఆ యొక్క దేశము, దేవుడు వారికి అనుగ్రహించిన దేశము అవి నీటి వాగులు కలిగినదిగా ఉన్నది. కిద్రోను వాగు, కెరీతు వాగు అలాంటి వాగులు కలిగిన దేశంగా ఆ ప్రాంతం ఎలాగైతే ఉందో మన జీవితంలో కూడా, అంటే 2020లో అనేకమైనటువంటి మరి దేవుడి యొక్క తలంపులు, దేవుడి ప్రణాళిక మన జీవితంలో నెరవేర్చినవి. 2022, 23, 24 ప్రతి సంవత్సరంలో కూడా, అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 10 నెలలు పూర్తి అవుతూ ఉంది ప్రేమైన వాళ్ళ. 10th మంత్లోకి మనం వచ్చేసాం. ఆల్మోస్ట్ ఒక 10 డేస్లో మనం ఈ నెల కూడా పూర్తి చేసుకుంటూ ఉన్నాం. 2024 సంవత్సరం దయాకిరీటాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు, ఈ దయాకిరీటం అనేటువంటి యొక్క ఈ 10 నెలల అనేటువంటి ఆయుష్కాలము, ఈ కాలంలో దేవుడు గిఫ్ట్గా మనకి ఇచ్చినప్పుడు మరి ఎన్ని అనుభవాలు ఉన్నాయి దేవునితో, ఎలాంటి అనుభవాల గుండా మనం వెళుతున్నాం, ఎలాంటి అనుభవాల గుండా వెళుతూ సర్వసత్యంలోకి మనం నడిపింపబడుతున్నాం, ఆత్మీయ జీవులు ఇంకెంత దేవునికి దగ్గర అవుతున్నాం, దేవుని కొరకు ఎంత గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాం కదా. కొన్ని డేట్స్ వేసుకొని, ఇది ప్రత్యేకమైన డేట్, ఈ డేట్లో నీ పుట్టినరోజు, ఈ డేట్లో నీ పెళ్లి రోజు, ఈ డేట్లో మరి పిల్లల పుట్టినరోజు, ఈ డేట్లో మ్యారేజ్ డే అంటే అన్నీ చెప్పుకుంటూ గుర్తులు చేసుకుంటూ ఉన్నాం కదా. అలాగే మరి ఈ 10 నెలలో ప్రభు కొరకు మనం చేసిన పనులు ఏంటి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, ఆయన సంకల్పం చొప్పున భూమి మీద మరి బ్రతకడానికి మనం ఏం చేస్తున్నాము. కెరీతు వాగు దగ్గరికి వెళ్ళిన అనుభవాలు మనకు ఉన్నాయా ప్రేమైన వారులారా? కిద్రోను వాగు దగ్గరికి వెళ్ళిన అనుభవాలు ఉన్నాయా? ఆనాడు యెహోవా దేవునికి విరుద్ధంగా ఉన్నటువంటి అన్నీ కూడా ఈ కిద్రోను వాగు దగ్గరికి తీసుకుని వచ్చి మరి కాల్చి వేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది యోషియా మరి యూదా రాజు కూడా 23వ అధ్యాయంలో మనం చూడవచ్చు ప్రేమైన వారులారా. 4వ వచనము, 6వ వచనం, 16వ వచనం, 12వ వచనాల్లో మనం గమనించవచ్చు ప్రేమైన వారులారా. సో ఈ ప్రాంతంలో కూడా ఏం జరుగుతుంది అంటే, మరి వారి యొక్క దేవునికి అవిధేయతతో ఉన్న వాటన్నింటినీ కూడా ఈ కిద్రోను వాగు దగ్గరికి తీసుకుని వచ్చి వాటన్నిటిని కూడా కాల్చి వేసిన అనుభవంలోకి వారు వెళ్తూ ఉన్నారు. అంటే అవి ఇక మన జీవితంలో ఉండడానికి వీల్లేదు ప్రేమైన వారులారా. అంటే దేవుని కంటే ఎక్కువగా ప్రేమించే ఏదైనా సరే మన జీవితంలో ఉండడానికి వీలేదు. ముందు ఆయన తర్వాత ఇది. ఎందుకంటే తల్లి గర్భంలో రూపింపబడక మునుపే నేను నిన్ను ఎరిగితిని అంటున్నాడు. ఆయన మన ఎడల ఎంతో గొప్ప ప్రణాళిక, దీర్ఘ తలంపులు కలిగి ఉన్నాడు ప్రేమైన. దేవా, మా ఎడల నీకున్న తలంపులు బహువిస్తారములు, అవి లెక్కకు మించి ఉన్నవి అంటాడు ప్రేమైన వాళ్ళ దైవజనులు. మరి నిజంగా మన జీవితంలో ఎన్ని గొప్ప తలంపులు ఉన్నాయో మన ఎడల దేవుడికి గమనించాలి, జ్ఞాపకం చేసుకోవాలి. మరి నీటి వాగులు లాంటి మన జీవితాలు, లోయల లాంటి మన జీవితాలు, అనేకమైన అనుభవాలు మన జీవితంలో ఉండాలి. మరి కిద్రోను వాగు లాంటి అనుభవాలు మన జీవితంలో ఉన్నాయా కదా. దినవృత్తాంతం 2వ గ్రంథంలోకి మనం వెళ్ళి చూసినట్లయితే చూడండి, ఈ దేహము దేవుడు మనకిచ్చిన ఆలయం అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా. సో అలాగే ఇశ్రాయేల్ ప్రజలకు దేవుని ఆలయంగా ఉన్నటువంటి యెరూషలేము దేవాలయంలో ఏం జరిగిందో మీరు చూసినట్లయితే దినవృత్తాంతం 2వ గ్రంథంలోకి మనం వెళ్ళి గమనిద్దాము. 29వ అధ్యాయము 16వ వచనం మనం చూసినట్లయితే, పవిత్రపరచుటకై యాజకులు యెహోవా మందిరపు లోపల భాగమునకు పోయి యెహోవా మందిరములో తనకు కనబడిన నిషిద్ధమైన వస్తువులన్నింటినీ యెహోవా మందిరపు ఆవరణలోకి తీసుకుని వచ్చారు ప్రియమైన వాళ్ళరా. అంటే దేవాలయంలో దేవునికి ఇష్టం లేనివి ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా లోపల ఎక్కడ ఉండిపోయినాయి. అంతకుముందు ఉన్న రాజులు, అక్కడ ఉన్నటువంటి చక్రవర్తులు, వారందరూ కూడా యెహోవా దేవుని కాకుండా వేరే దేవతల యొక్క ప్రతిమలు, ఆకారాలు, స్వరూపాలు, మరి ఆకాశంలో ఉన్న చంద్రుడు, సూర్యుడిని పోలిన నక్షత్రాలకు పోలినటువంటి మరి ప్రతిమలు తీసుకుని వచ్చి యెహోవా దేవుని ఆలయంలో పెట్టినప్పుడు అవన్నీ కూడా నిషిద్ధమైనవిగా దేవుడు ఉద్దేశించినవి కావు. కాబట్టి అవన్నీ కూడా బయటకు తీసుకుని వచ్చినప్పుడు ఈ లేవీలందరూ కూడా ఏం చేస్తున్నారో మీరు చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 29వ వచనం మనం చూస్తున్నాము 16 నుంచి. పవిత్రపరచుటకై యాజకులు యెహోవా మందిరపు లోపల భాగమునకు పోయి యెహోవా మందిరములో తమకు కనబడిన నిషిద్ధ వస్తువులన్నింటినీ యెహోవా మందిరపు ఆవరణలోకి తీసుకొని రాగా లేవీలు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పారవేశారు ప్రేమైన వాళ్ళరా కదా. కిద్రోను వాగులోనికి పడవేశారట ప్రేమైన వాళ్ళరా.
మరి అంటే వారికి ఒక వాగు ఉన్నది. ఏంటి ఆ వాగు అని అడిగితే, యెరూషలేము దేవాలయానికి అలాగే గెత్సెమనే తోట, ఒలీవల తోటకు మధ్యలో ఈ కిద్రోను వాగు ప్రవహిస్తూ ఉంటుంది. అది కేవలము వర్షాకాలం మాత్రమే, అంటే వరదలు ఎక్కువ వచ్చినప్పుడు మాత్రమే ఆ నది పుష్కలంగా ప్రవహిస్తుంది. కానీ మిగతా రోజుల్లో మట్టి, మలినాలు, మురికి, ఇంకా మాటలు చెప్పాలంటే యెహోవా దేవుని సన్నిధిలో ఆలయంలో బలులు అర్పణ జరిగించినప్పుడు, ఆ అర్పణలు చేసినప్పుడు, అది యాజక ధర్మం జరిగించినప్పుడు అందులో నుంచి వచ్చే వాటర్, బ్లడ్ అంతా కూడా ఈ కెరీతు వాగు గుండా ప్రవహిస్తూ ఉంటుంది ప్రేమైన వాళ్ళరా. అందుకే అదంతా కూడా బ్లాకిష్లో ఉంటుంది. కాబట్టి కిద్రోన్ అన్న మాటకు అర్థం ఏమొస్తుందంటే నల్లనిది, చీకటి అని అర్థం వస్తుంది ప్రేమైన వాళ్ళ. మడ్డుగా ఉండిపోయి అది అంటే ఒక రకమైన వ్యర్థ జలం అని చెప్పొచ్చు ప్రేమైన వాళ్ళ. అది ఎవరికి పనికిరాని జలంగా ఉంటుంది. అలాంటి పనికిరాని ఒక ప్రత్యేకమైన నదే వాగునే దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఆ పనికిరాని వాగులో ఏం చేయాలి? మన జీవితంలో పనికిరాని కూడా ఆ వాగు అనే జీవితం దగ్గరికి మనం ఆ పరిస్థితికి తీసుకుని వెళ్ళినప్పుడు వెంటనే వాటిని విడిచిపెట్టేయాలి, వాటిని అక్కడ పడగొట్టేయాలి, పగలగొట్టాలి, కాల్చివేయాలి, వాటిని ఆ నీళ్ళలో, ఆ వాగులో పారవేయాలి. అలా పారవేసిన వారుగా ఉన్నారు ప్రేమైన వారులరా. ఇంకా దేనికి వాక్యం మనం గమనిస్తున్నాము. 29వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండంలో క్షమించాలి, దినవృత్తాంతం 29లో యాజకులు మరి అందరూ కూడా ఏం చేస్తున్నారంటే చూడండి, లేవీలందరూ కూడా మరి దేవుని యొక్క ఆలయంలో నిషిద్ధమైనటువంటి వస్తువులన్నింటినీ కూడా తీసుకుని వెళ్ళి మరి కిద్రోను వాగులో పారవేసినట్టుగా మన జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించిన దేహం అనే దేవాలయంలో దేవునికి నిషిద్ధమైనవి, నీ ఆలోచనలు కానీ, తలంపులు కానీ, చూపులు కానీ, ప్రవర్తన కానీ, మాట కానీ, చేష్టలు కానీ, నడక కానీ, ప్రతిదీ కూడా ఏది దేవునికి విరుద్ధంగా నీ జీవితంలో దేవుడు నీకు గుర్తు చేస్తున్నాడో పరిశుద్ధాత్మ దేవుడు ఆ గుర్తు చేస్తున్న అనుభవాలన్నింటినీ జ్ఞాపకం చేసుకొని, దేవా వీటిని ఈనాడే, ఈరోజే, ఈ క్షణమే ఈ కిద్రోను వాగులో పారవేస్తున్నాను ప్రభువా అని మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఆ వాగును గుండగా నిన్ను తీసుకుని వెళ్తాడు ప్రేమైన వల్ల. ఎన్నో అనుభవాలు వాగు గుండగా, ఎన్నో శ్రమలు, ఎన్నో ప్రత్యేకమైన అనుభవాలు ఇశ్రాయేలు జీవితంలో కిద్రోను వాగు దగ్గర మనకు కనిపిస్తూ ఉంటాయి ప్రేమైన వల్ల. ఇంకా మీరు బాగా జ్ఞాపకం చేసుకోండి, మరి ఈ కిద్రోను వాగు గుండగా ప్రయాణం చేసిన వారు మరెవరైనా ఉన్నారని అడిగితే దావీదు మహారాజు మనం చూడొచ్చు. దావీదు మహారాజు తన కుమారుడైన అబ్షాలోము మరి అవిధేయుడిగా జీవించినప్పుడు అతన్ని మరి తోలివేయబడిన తర్వాత మరలా ప్రేమించి, తన కుమారుడినిగా ప్రేమించి మరలా అతన్ని స్వీకరించి తన రాజ్యంలోకి ప్రవేశపెట్టిన తర్వాత అబ్షాలోము మరి ఏం చేస్తాడు మీ అందరికీ తెలుసు కదా. దావీదుకు వ్యతిరేకంగా మరి రాజ్యస్థాపన చేసి న్యాయాలు, తీర్పులు తీరుస్తూ అక్కడున్న ప్రజలందరినీ కూడా ఆకట్టుకుంటూ దావీదుకు వ్యతిరేకంగా మరొక న్యాయస్థానాన్ని, న్యాయపీఠాన్ని ఏర్పాటు చేసి అక్కడున్న ప్రజలందరికీ కూడా తీర్పు తీరుస్తూ వచ్చిన వారందరినీ కూడా మిస్మరైజ్ చేయడానికి, తన వైపుకి తిప్పుకోవడానికి, దావీదు జనులందరినీ కూడా అబ్షాలోము తన వైపుకి తిప్పుకోవడానికి తండ్రిని మోసం చేస్తూ ఉన్నాడు ప్రేమైన వాళ్ళ. తండ్రిని మోసం చేసిన వాడుగా ఉన్నాడు. అక్కడ ఉన్న వారందరినీ తన వైపు తిప్పుకోవడానికి, అందరూ న్యాయం తీర్చుకోవడానికి వచ్చిన వారందరికీ కూడా చేతులు తీసుకొని వారికి ముద్దులు పెట్టి వారిని ప్రేమించినట్టుగా దొంగ ప్రేమను చూపించేవాడుగా ఉన్నాడు ఈ అబ్షాలోము ప్రేమైన వాళ్ళరా. అంటే తండ్రిని ఎంతగా హింసించి బాధ పెట్టాడు మీరు చూసినట్లయితే చూడండి. సమూయేలు 2వ గ్రంథంలోకి మనం వెళ్ళి 15వ అధ్యాయానికి వెళ్ళి చూసినట్లయితే 15వ అధ్యాయము 13-14 వచనాలు మనం చూద్దాము. సమూయేలు 2వ గ్రంథంలోకి మనం వెళ్దాము. ఇశ్రాయేలు అబ్షాలోము పక్షమును వహించిరని దావీదునకు వర్తమానం రాగా దావీదు యెరూషలేమునందున తన సేవకులందరికీ ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, అబ్షాలోము చేతిలో నుండి మనము తప్పించుకొని రక్షణ నొందలేము, మనము పారిపోదాము. చూడండి, తండ్రి కొడుకు చేసిన పనిని బట్టి మరి బయటికి వెళ్ళిపోవాల్సిన, తన రాజ్యం నుంచి బయటికి వెళ్ళిపోవాల్సినటువంటి దీనమైన పరిస్థితి ప్రేమను ఎన్నో బాధాకరమైనటువంటి పరిస్థితులు గుండగా వారు వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఈ కిద్రోను వాగు గుండగా ఆనాడు దావీదు మహారాజు వెళ్తున్నట్టుగా మనం చూస్తాం ప్రేమైన వాళ్ళ. చూడండి, ఇదే 15వ అధ్యాయము సమూయేలు 2వ గ్రంథంలోకి మనం వెళ్ళి గమనించినట్లయితే 23వ వచనం మనం చూస్తాం. వారు సాగిపోవచ్చుండగా జనులందరూ బహుగా ఏడ్చుచుండిరి. ఈ ప్రకారము వారందరూ రాజుతో కూడా కిద్రోను వాగు దాటి అరణ్య మార్గంన ప్రయాణమైపోయారు ప్రేమైన వారు. అందరూ ఏడుస్తూ, రోదన, ఏడుపుతో కూడిన పరిస్థితి మనం గమనిస్తున్నాం ప్రేమైన వాళ్ళ.
ఆ తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. అబ్షాలోము ఒకనాడు మరి గుర్రం మీద ప్రయాణమే వస్తున్నప్పుడు మరి తన యొక్క చాలా హైట్గా ఉంటాడు కదా, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా మంచి సౌందర్యం కలిగిన వాడిగా ఉంటాడు ఈ అబ్షాలోము. ఈ అబ్షాలోము యొక్క వస్త్రములు, జుట్టు, తల అంతా కూడా, ఈ పైభాగం అంతా కూడా వస్తున్నప్పుడు ఒక మస్తకి వృక్షం యొక్క చెట్టుకు కొమ్మలకు తగులుకొని వేలాడుతున్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి వచ్చి అతన్ని చంపేస్తాడు. ఆ చంపివేయబడిన వ్యక్తిని, ఆ అబ్షాలోముని తీసుకుని వచ్చి ఏ ప్రాంతంలో అయితే దావీదు మహారాజు ఏడ్చుకుంటూ వెళ్ళాడో ఆ ప్రాంతంలోనే తన కుమారుని అబ్షాలోముని పాతిపెట్టిన పరిస్థితి. ఇప్పటికీ మీరు కనుక ఆ ప్రాంతానికి మీరు వెళ్ళినట్లయితే, కిద్రోను వాగు దగ్గరికి మీరు వెళ్ళినట్లయితే, మీరు యూట్యూబ్లో కూడా, గూగుల్లో కూడా మీరు సెర్చ్ చేయొచ్చు. మరి అక్కడ అనేకమైన సమాధులు, కొన్ని వేల కొలది, కొన్ని లక్షల కొలది సమాధులు ఆ ఒలీవల కొండ మీద, గెత్సెమనే తోట దగ్గర, ఆ ప్రాంతం అంతా కూడా, కిద్రోను వాగు చుట్టుపక్కల పరిస్థితులంతా కూడా ఈ సమాధులన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఈ సమాధుల మధ్య అబ్షాలోము సమాధి ప్రత్యేకంగా ఒక స్తూపంలాగా ఉంటుంది ప్రేమైన వాళ్ళ. సో అందరి సమాధులు ఇలా పరుండబెట్టినట్టుగా ఉంటే అబ్షాలోము సమాధి మరి ప్రత్యేకంగా నిలబడినట్టుగా ఒక గోపురం లాగా ఉంటుందట. సో ఈ గోపురం దగ్గరికి తండ్రిని అవమానించి తండ్రిని బాధ పెట్టిన వాడి స్థితి ఏమవుతుందో గుర్తు చేయడానికి ఈయన సమాధి ప్రత్యేకంగా ఉంటుంది. అక్కడికి యూదులు, ఇస్రాయేళ్ళు, ఈ మహమ్మదీయులు ఎవరైతే మరి కొంతమంది ఆనాడు మరి ఇష్మాయేల్ సంతతి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి ఆ రాళ్ళు తీసుకొని వెళ్ళి ఆ యొక్క సమాధి మీద కొడుతూ రాళ్ళ దెబ్బలు అక్కడ ఫామ్ అయ్యేట ప్రేమైన వాళ్ళ గత చరిత్రలో మనం గమనించినట్లయితే. అంటే చూడండి, ఒక బాధాకరమైన పరిస్థితి, ఎన్నో కోల్పోయిన అనుభవాలు వారి జీవితంలో, భక్తుల జీవితంలో ఈ కిద్రోను వాగు దగ్గర మనం చూస్తూ ఉన్నాం ప్రేమైన వాళ్ళ. ఇంకా మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇదే సిచ్యువేషన్, ఇదే పరిస్థితి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జీవితంలో కూడా వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఏంటా సందర్భం మనకు గమనించినట్లయితే యోహాను సువార్తకు వెళదాము. 18వ అధ్యాయానికి మనం వెళ్ళినట్లయితే ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువారు చూడండి ఈ కిద్రోను వాగు గుండగా వెళుతున్నటువంటి కొన్ని అనుభవాలు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు రాయించి ఉన్నారు దేవుడు. చూడండి యోహాను సువార్త 18వ అధ్యాయానికి మనం వెళ్ళి గమనించినట్లయితే ఇక్కడ రాయబడిన మాట, యేసు ఈ మాటలు చెప్పి, అంటే పైన 17వ అధ్యాయం అంతా కూడా ఎన్నో మరి వారికి బలపరిచే మాటలు, దృఢపరిచే మాటలు, భక్తి జీవితంలో మరి చక్కగా ఉండే మాటలని కూడా చెప్పి ముగించిన తర్వాత శిష్యులతో కూడా కిద్రోను వాగు దాటిపోయిన ఉంటుంది. అంటే ఇంకా కొన్ని గడియలుగా, కొన్ని గంటల్లో యేసుక్రీస్తు వారిని అప్పగింపబోతున్నాడు కొన్నటువంటి పరిస్థితుల్లో ఈయన ఈ కిద్రోను వాగు గుండా వెళుతున్నాడంట. సో ఆయన అప్పగింపబడే ఆ కాలంలో పస్కా పండుగ జరుగుతూ ఉంటుంది ప్రేమైన వాళ్ళ. అంటే అనేక మంది భక్తులు వారి యొక్క కృతజ్ఞత లేకపోతే పాప పరిహార బలుడు తీసుకుని వచ్చి వారు అక్కడ బలిస్తుంటారట. చరిత్రకారులు చెప్తున్నారు ఆల్మోస్ట్ 25 లక్షలకు పైగా గొర్రెలను, మేకలను, ఎడ్లను అక్కడ వధిస్తూ ఉంటారట. సో అన్ని లక్షల జంతువులను వధించుచున్నప్పుడు ఆ వధించే ఆ రక్తమంతా కూడా ఈ కిద్రోను వాగుగుండగా ప్రవహిస్తూ ఉండగా యేసుక్రీస్తు వారు ఆ వాగుగుండా వెళతా ఉంటే ఆయనకు అనిపిస్తుందంట, తెలుస్తుంది ఇక మరి కొన్ని గంటలలో మరలా తన శరీరంలో రక్తం కూడా ఇలాగో ప్రవహిస్తుంది కదా అన్నట్టుగా ఎంతో ఎంతో భారభరితమైన శరీరంతో మరి నిజంగా ఆ గెచ్చమైన తోటలో ఆయన చేసిన ప్రార్థనకి మరి నిజంగా చూడండి ఆయన శరీరంలో ఉన్నటువంటి స్వేద బిందువులు రావాల్సినటువంటి స్కిన్లో నుంచి మరి రక్త బిందువులు వచ్చినట్టుగా మరి కొంతమంది బైబిల్ వైద్యులు, విశ్లేషకులు చెప్తున్నారు, ప్రేమలు సైంటిస్టులు కూడా చెప్పగలుగుతున్నారు. ఇది కేవలం కొన్ని రేర్గా మరి చెమట బిందువులు రావాల్సినటువంటి శ్వేతరంధ్రం నుంచి రక్త బిందువులు రావటం, అంటే అంతగా ధారలుగా ప్రవహించడానికి సిద్ధంగా ఉన్నది మన సమస్త మానవాళి పాపములన్నింటిని కూడా పరిహరించడానికి యేసుక్రీస్తు వారి యొక్క శరీరంలో రక్తం అంతా ఉరకల వేస్తూ ఉంది ప్రేమైన వాళ్ళ. అది చిందించబడాలి, సమస్త మానవాళి పాప ప్రాయశ్చిత్తం కావాలని పరుగులు పెడతా ఉంది గెత్సెమనే తోటలో. శరీరము సిద్ధంగా లేదు కానీ ఆత్మ సిద్ధంగా ఉన్నది. ప్రార్థన చేస్తున్నారు ప్రభువారు ప్రేమైన వాళ్ళ. ఈ కిద్రోను వాగుగుండగా వెళుతున్న అనుభవాలు చూడండి ప్రేమైన వాళ్ళ. ఆ వాగుగుండగా వెళుతున్న క్రమం ఏంటో మీకు తెలుసు కదా. ముందుగానే తన ప్రేమించిన తన కుమారుడిగా, శిష్యులు తన కుమారులు కదా, తాను ప్రేమించిన తన ప్రియ శిష్యుడిగా ఉన్నటువంటి ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు వారిని అప్పగించి, దావీదును ఎలాగైతే అబ్షాలోము మోసం చేసి బాధ పెట్టిన వాడిగా ఉన్నాడో యేసుక్రీస్తు వారిని కూడా మోసం చేసిన, బాధ పెట్టినటువంటి పరిస్థితి మరి ఇస్కరియోతు యూదా తీసుకొచ్చాడు ప్రేమైన వాళ్ళ. సుమారుగా ఆయన 35 వెండి నాణాలకు అమ్మి వేసిన పరిస్థితి ప్రియమైన వారలారా. యేసుక్రీస్తు ఆయన పట్టడానికి దొంగ ముద్దులు పెట్టినటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తాం. అబ్షాలోము దావీదు జీవితంలో జరిగించిన సందర్భము ఈ కెరీతు వాగుకు సంబంధించిన ఆ పరిస్థితి, ఆ ప్రాంతానికి సంబంధించిన పరిస్థితులుగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారి జీవితంలో కూడా అలాంటి
అలాంటి అనుభవాలు కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే మన జీవితంలో కూడా సంఘం విషయంలో, దేవుని చిత్తం విషయంలో, దేవుని కార్యం విషయంలో అనేకమైన అవమానాలు, నిందలు, బాధలు, వేదనలు, శోధనలు, మరి ఏమైనా సరే సమస్తము కూడా జీవించుచున్నామని మరి ప్రభు కొరకే జీవించే వారంగా ఉండాలి. కానీ మనం ఇంకెందుకు వ్యర్థంగా జీవించకూడదు. మన జీవితంలో ప్రత్యేకమైన అనుభవాలు ఉండాలి. అదే మనం చూస్తున్నాము. మరి దేవుడు మనకిచ్చిన దేశము అన్నట్లుగా ఇశ్రాయేలు ప్రజలకు అంటున్నాడు, నేను మీకిచ్చు దేశము మరి లోయలు, కొండలు, వాగులు కలిగిన దేశముగా ఉన్నది అన్నట్లుగా మన జీవితంలో కూడా ఈ 2024 సంవత్సరం ముగించబోతూ ఉంది. కేవలం 2 నెలల్లో ఈ సంవత్సరం ముగించబోతుంది. మరి ఈ 2 నెలలు ముగించబోయే ఈ 12 నెలల కాలంలో ఏ అనుభవాలు లేవా నీ జీవితంలో? దేవుడు ఎన్నో మార్లు వాక్యం ద్వారా నీకు గుర్తు చేస్తున్నప్పుడు, ఎన్నో మార్లు తన మాటల చేత నిన్ను ధైర్యపరుస్తున్నప్పుడు, ఎన్నో మార్లు తన మాటల చేత నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు, ఈ కిద్రోను వాగు లాంటి పరిస్థితి దేవుని ఆలయంలోనికి వచ్చి గమనించండి. యాత్రికుని ప్రయాణం అనే పుస్తకంలో కూడా మీరు అలాగే చూడవచ్చు. యాత్రికుని ప్రయాణం అనే మూవీలో కూడా మీరు చూసినట్లయితే ఆ ప్రయాణికుడు ప్రయాణం అవుతున్నాడు, బైబిల్ చేతిలో ఉంది, పాప భారాన్ని మోస్తూనే ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానంటే మనమందరం కూడా ప్రభు చెప్పినట్టుగా చేయలేదు. ఎప్పుడైతే కలవరి ప్రత్యక్షత యాత్రికుడు పొందుకున్నాడో ఆ పాప భారం అంతా పోగొట్టుకున్నాడు. చక్కగా తేలిక చేయబడింది, తేలికగా జీవించి చక్కగా ఆత్మీయ జీవితం ముందుకు వెళ్ళాడు. కానీ ఇంకా ఈ రోజుకి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా ప్రభువుని అంగీకరించి ప్రభువుని ఎరిగిన తర్వాత కూడా ఇంకా కొన్ని బలహీనతల విషయంలో కొన్ని మోయలేని భారాలు మోస్తూ అలసిపోతూ సొలసిపోతూ మరి రెస్ట్ లేని వారంగా ఉంటా ఉన్నాం. ప్రేమైన ప్రభు ఏమంటున్నాడు, మీ భారం నా మీద మోయండి, నా భారాన్ని మీరు మోయండి, నా కాడి సులువు అనేది అంటే లేదు మా కాడి మేమే మోస్తాం, మా సిలువని మేమే మోస్తామని. ప్రేమైన వారులారా చూడండి, ప్రభు కార్యాలు చూసే వరంగా కాకుండా మన సొంత కార్యాలు చూసుకునే వరంగా ఉన్నాం. ప్రేమైన వారులారా కానీ ఇక్కడ చూడండి, కెరీతు వాగు దగ్గర ప్రత్యేకమైన అనుభవం మనం చూసినట్లయితే, ఏ ఇస్కరేతు యూదా అయితే 30 వెండి నాణ్యాలకు యేసుక్రీస్తు వారిని అప్పగించారో, ఆ అప్పగింపబడిన తర్వాత ఆ వెండి నాణ్యాలతో కొనబడిన పొలము మగ్దల అనే పదం, అకెల్దమా అనే ఆ పొలము కూడా, ఆ రక్తపు భూమి కూడా ఈ కిద్రోను వాగు దగ్గర ఉంటుంది. ప్రేమైన వల్ల ఇదే ప్రాంతానికి వెళ్ళి ఇస్కరేతు యూదా ఉరిపోసుకొని చనిపోయినట్టు కాదు. అబ్షాలోము ఎలాగైతే చెట్టుకు వేలాడదీయబడి చచ్చినవాడిగా అయిపోయాడో, అలాగే ఇస్కరేతు యూదా కూడా మరి ఉరి తీయబడిన పరిస్థితి ఇదే ప్రాంతంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన వల్ల సో కోల్పోయిన అనుభవాలు, మరి ఎన్నో శోధనతో కూడిన, వేదనతో కూడిన అనుభవాలు మన జీవితంలో వస్తూ ఉండాలి, పోతూ ఉండాలి. వాటి ద్వారా అనేకమైన మనం నేర్చుకుంటూ ఉండాలి. యోబు జీవితంలో ఎలాంటి అనుభవాలు ఉన్నాయో, దావీదు లాంటి జీవితంలో ఎన్ని అనుభవాలు ఉన్నాయో, సొలొమోను జీవితంలో ఎన్ని అనుభవాలు, మన జీవితంలో కూడా అన్ని అనుభవాలు ఉండాలి. అన్ని దేవునితో కూడిన సహవాసంతో కూడిన మరి ఎన్నో కార్యాలు మనము గుర్తు చేసుకోవాలి. ప్రేమైన వాళ్ళ అందుకే మనం మర్చిపోతుంటాం కదా, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగముందున సమస్తం ఆయన చేసిన ఉపకారాలు దేనిని నువ్వు మరొక మర్చిపోయే వారంగా ఉంటున్నాం. కానీ కిద్రోను వాగులు మన ఎన్నిసార్లు మన ముందు ప్రవహించినాయి. ఎన్నో మార్లు మనం వెళుతుండగా ఆ మార్గం ఉండగా కెద్రోను వాగులు దేవుడు తీసుకుని వస్తూ ఉన్నాడు. వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో, ఆ స్థలంలో, ఆ నదిలో, ఆ వాగు దగ్గర మరి దేవునికి అయిష్టమైనవన్నీ కూడా తీసేస్తూ ఉన్నావా కదా? చూడండి, కీర్తన గ్రంథంలోకి వెళ్ళి మనం గమనించినట్లయితే 41వ కీర్తన 9వ వచనంలో చూడండి, దావీదు మహారాజు తన వారి విషయమే మరి అదే మాట యేసుక్రీస్తు వారు కూడా మరి విషయంలో జరిగినట్టుగా మనం చూస్తాం. 41వ కీర్తన 9వ వచనం ఏముంటుందో చూడండి. నేను నమ్ముకొనిన కీర్తన గ్రంథము 41వ కీర్తన 9వ వచనం, నేను నమ్ముకొనిన నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమనెత్తిన ప్రేమ. ఎంత బాధాకరమైన విషయం. ఎవరినైతే ప్రేమించాడో, అబ్షాలోమును ప్రేమించాడు, మరి తను చేసిన తప్పును బట్టి దూషించకుండా, గింటి వేయకుండా మరలా పిలిచి ప్రేమించి తనకు స్వాస్థ్యంగా మరి తన ప్రాంతంలో ఉండమని చెప్తే ఏం చేస్తాడు మీకు అందరూ తెలుసు. ప్రేమైన వాళ్ళ దేవునికి ఆ దావీదు మహారాజుకు విరుద్ధంగా ప్రవర్తించాడు. మరి మనం కూడా విరుద్ధంగా ప్రవర్తించే వారంగా ఉన్నాం. దేవుని చిత్తానికి మరి అవిధేయులుగా జీవించే వారంగా ఉన్నాం. అలా ఉండడానికి వీలు లేదు. ప్రేమైన వాళ్ళరా ఎలాగైతే ఇస్కరేతు యూదా మరి ఈ కిద్రోను వాగు ప్రాంతంలోనే చనిపోయినట్టుగా, యేసుక్రీస్తు వారి కలవరి సిలువలో ఆయన చనిపోయినప్పుడు, దేవాలయపు తెర నడిమికి చిరిగినప్పుడు, మహాభూకంపం కలిగినప్పుడు ఈ చెట్టుకు వేలాడదీయబడుతున్నటువంటి ఇస్కరేతు యూదా మరి కింద పడి మరి నడిమికి తల బద్దలయ్యి పేగులన్నీ బయటికి వచ్చి చచ్చినవాడైనటువంటి పరిస్థితి. ప్రేమైన వాళ్ళ దేవుడు మనల్ని రక్షించాడు, మనల్ని ప్రేమించాడు, మనకు ఒక అవకాశం ఇచ్చాడు కదా. ఎన్ని మార్లు గద్దించినను లోబడిన వాని మీద హఠాత్తు మరణం వస్తుందని పరిశుద్ధ గ్రంథం క్లియర్గా చెప్తా ఉంది. సో దేవుడు ఎన్నో మార్లు మనం గద్దిస్తున్నప్పుడు, ఎన్నో మార్లు మనం హెచ్చరిస్తున్నప్పుడు, ఆ హెచ్చరికలు మనం గుర్తు చేసుకొని కెరీతు వాగు లాంటి అనుభవాలు మన జీవితంలో వచ్చినప్పుడు వాటి విషయంలో ప్రభువా ఇదిగో నా ఈ అవిధేయత బట్టే కదా ఈ పరిస్థితి నాకు వచ్చింది.
సో మరి ఇలాంటి అవిధేయత స్థితి ఉండడాన్ని బట్టే కదా నీకు నేను దూరం అయ్యానని దేవుడు గుర్తు చేస్తున్నప్పుడు వెంటనే మనం ఏం చేయాలి ప్రేమైన వాళ్ళరా? మరి చూడండి ప్రేమైన వాళ్ళరా, మనం అన్ని విషయంలో మనము మరి దేవునికి ఇష్టలుగా జీవించే వారంగా ఉండాలి దేవుడు ఆశపడుతున్నాడు. అలాగ మనం ఉందాము. కెరీతు వాగులోని అనుభవాలు ఎలాగైతే సిద్ధపాటు కలిగిన అనుభవాలు ఉన్నాయో అలాగే కిద్రోను వాగు దగ్గర కూడిన అనుభవాలు మన జీవితంలో ఉండాలి. ఎప్పుడు సాదాసీదగా సాగిపోతే అందరూ అంటారుగా లైఫ్ బోర్ కొట్టేస్తుందండి, ఏమి లేదు అని అంటారు. కానీ క్రైస్తవ జీవితం బోర్ కొడుతుంది అంటే నువ్వు బాధ్యతాయుతంగా పని చేయట్లేదు, బాధ్యతారహితంగా పనిచేస్తూ ఉన్నావు. బాధ్యతాయుతంగా నువ్వు పనిచేస్తున్నప్పుడు సంఘ భారము, కుటుంబ భారము, సమాజ భారము, ఆత్మల భారము కలిగి ఎంతో మరి శ్రమల గుండగా, కష్టముల గుండగా, మరి నిష్ఠూరముల గుండగా, ఎన్నో ఇబ్బందులు గుండా వెళ్ళవలసిన వాడు ఇంకా సాదాసీదా జీవితం గడుపుతున్నావు అంటే మనం ఇంకా ప్రభువు కొరకు పని చేయట్లేదు. కెరీతు వాగు దగ్గరికి ఇంకా నువ్వు రాలేదు. నువ్వు ఇంకా తీవేయాల్సినవి నీ జీవితంలో, తీసివేయాల్సినవి, కాల్చివేయాల్సినవి, పాడవేయాల్సినవి, పగలగొట్టవలసినవి, మరి వాగులో వేయవలసినవి ఎన్నో ఉన్నాయి ప్రేమైన. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక జ్ఞాపకం చేసిన వాటన్నింటిని కూడా విడిచిపెడదాం ప్రభు కొరకు. మనకి ఆయనకి ఇష్టలుగా, నిర్దోషులుగా, నిష్కలంకులుగా, పరిశుద్ధులుగా ఆయన ఎదుట నిలబెట్టాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కనుక పరిశుద్ధాత్మ దేవుని ద్వారా గుర్తు చేస్తున్న ప్రతి పాపమును కూడా విడిచిపెట్టి కెద్రోను వాగు మన కళ్ళ ముందుకు తీసుకొని వస్తున్నప్పుడు ఆ కళ్ళ ముందు కనబడుతున్న కెద్రోను వాగులో మనం అన్ని అవిధేయతతో కూడిన ప్రతి వస్తువులను కూడా వాటిలో వేసి ప్రభు వైపు తిరిగి మరి చక్కగా ప్రభు యొక్క కాడిని మోస్తూ మనం ముందుకు వెళ్ళాలని కోరుతూ ఆ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా కన్న తండ్రి, దయగల దేవ, కెరీతు వాగు దగ్గర ఏలియా ఎలాగో సిద్ధపాటు కలిగి ఉన్నాడో ప్రభువా, బలం శక్తిని పొందుకున్నాడో, కెరీతు వాగు నీరు తాగి ప్రభువా శక్తిని పొందుకున్నవాడుగా ఉన్నాడు. అలాగే నీ సన్నిధిలో ఉన్న శక్తిని, బలాన్ని మేము పొందుకోవాలి. ఏలియా ఎలాగైతే కాకోళ్ళ చేత పోషింపబడిన వాడుగా ఉన్నాడో ప్రభువా, మనుషుల సహాయం వ్యర్థమైనా నీ సహాయం కొరకు అర్థించే బిడ్డలుగా, నీ సన్నిధిలో ఎదురు చూసే బిడ్డలుగా ఉండడానికి మీరు కృప చూపించండి. అలాగేనైనా కిద్రోను వాగు అనుభవాలు కూడా మా జీవితంలో ఉండాలి, లోతైన అనుభవాలు ప్రభువా. ఇదిగోనైనా కొండలు, లోయలు కలిగిన దేశం ఆ దేశం మాకు ఇచ్చే దేశం ప్రభువా. ఇది నీటి వాగులు కలిగిన దేశం అనే వాక్యం సెలవిస్తుంది ప్రభువా. నిజమేనైనా మా జీవితాల్లో నీటి వాగులు గుండగా మేము వెళ్ళినప్పుడు మా జీవితాలు ప్రభు ఆకు వాడక తమ కాలం ముందు ఫలంని చుట్టువలే మీరు ఉందులను మీరు సెలవిస్తున్నారు ప్రభువా. మరి మేము ఇంకనో మా కాలాలలో ప్రభువా ఇదిగోనైనా ఏళ్ల తరబడి ఎన్నో సంవత్సరాలు అవుతున్నాయి రక్షణ పొందుకొని రక్షణలోనికి వచ్చి ఇంకా ఒక్క కాయ కూడా కాయట్లేదు, ఫలించలేకపోతున్నాం, ఫలింపులోనికి రాలేని వారంగా మేము ఉన్నాం ప్రభువా. మరి ఏ విషయాలు ఇంకా ఫలింపు లేని వారంగా ఉంటున్నామంటే ఆ వాగు దగ్గరికి మేము రావట్లేదు ప్రభువా. వాగు గుండగా మేము ప్రవహించే ఆ వాగుల ఎదుట మేము ఉండట్లేదు ప్రభువా. ఆ వాగు దగ్గర ఏ వాగు దగ్గర ఏమేమి చేయాలో అవన్నీ మేము చేయలేకపోతున్నాం ప్రభువా. ఇంకో కెరీతు వాగు దగ్గర సిద్ధపడాలని, కిద్రోను వాగు దగ్గర ప్రభువా వాటన్నిటిని విడిచిపెట్టాలి మీ వాక్యం సెలవిస్తుంది ప్రభువా. మరి నిజంగా మా జీవితాల్లో కూడా వేటిని విడిచిపెట్టాలో ప్రభువా, వేటిని గైకొనాలో, ఏ విషయంలో సిద్ధపాటు కలిగి ఉండాలో మీరు మాకు బోధించండి ప్రభు. మంచి ఆలోచన తీసుకురండి ప్రభు అని పరిశుధాత్మ దేవుని సహాయం అందించండి నాయన. మరి నేను నిజంగా సహోదరి నిర్మల జ్యోతి గారికి మంచి ఆలోచన ఇచ్చి అనేక మంది దైవజనుల ద్వారా మరినైనా సర్వలోకమునికి నాయన స్వార్థ ప్రకటన చేయడానికి ఫేస్బుక్ అనే మాధ్యమం ద్వారా ప్రభువా, మరినైనా ఇక వాయిస్ ఆఫ్ గాస్పెల్ పేజ్ ద్వారా ఈ మాటలు ప్రకటించుచుండగా కుటుంబాన్ని మీరు దీవించండి, బలపరచండి. అనేకమైన అనుభవాలు వారి జీవితంలో మీరు నేర్పండి. మా జీవితాలు కూడా మీరు నేర్పండి. మా జీవితాల్లో అట్టి ఏనైనా మరి జ్ఞాపకాలు ఉంచండి ప్రభు. అలాగేనైనా మరి వాక్యం వింటున్న బిడ్డలు ఈ ప్రార్థనలు ఏకీపించిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. నీకు ఇష్టలుగా, నీకు ప్రభువా విధేయులై జీవించే వారంగా ఉండడానికి మమ్మల్ని ఆయత్తపరచమని కోరుచు సమస్త మహిమ, ఘనత, ప్రభావంలో మా ద్వారా మీరు పొందుకోమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ సో మచ్.